జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మన అనుపమ పరమేశ్వరన్ గారు ఫీమేల్ లీడ్ రోల్ లో ఒక సినిమా చేస్తున్నారు 'పరద' అని చెప్పేసి. ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మహిళల గురించి ఉండబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. మరి మీకు ఎలా అనిపించింది ఆ ట్రైలర్? మీరేం చెప్తారు సార్ దానిపైన? అంటే ప్రవీణ్ కాండ్రేగుల డైరెక్టర్ ఈ సినిమాకి. ఇందులో చాలా మంది అంటే పెద్ద తారాగణమే ఉంది. సంగీత వీళ్ళందరూ కనిపిస్తున్నారు. అవును. అనుపమ పరమేశ్వరన్ ఉంది ఎలాగూ. అలాగే మనకి చాలా సెన్సేషనల్ సినిమాలు తీసినటువంటి ఒక తమిళ దర్శకుడు గారు కూడా కనిపించారు దానిలో. ఈ మధ్య ఆయన వరుసగా క్యారెక్టర్లు చేస్తున్నారు. ఆయన కూడా కనిపించారు. ఏది మన ఏం మాయ చేసావే డైరెక్టర్ గారు ఉన్నారు కదా, గౌతమ్ మీనన్, వారు కూడా ఉన్నారు ఆ సినిమాలో. ఓకే. సో కొంచెం పెద్ద స్పాన్ లోనే తీశారు సినిమా. కంటెంట్ ఓరియంటెడ్ సినిమా అని చెప్తున్నారు డైరెక్టర్ గారు. అంటే పరదా అనే టైటిల్లోనే ఒక కథ ఉంది. పరదా కింద దాచిపెట్టేయటం, పరదాలు వేయటం, బురఖాలు వేయటం ఇది అవసరమా అని. ఆ మధ్య ఒక కవయిత్రి బయట తగలబెట్టేస్తాను అని ఒక కవిత రాస్తే చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. అయితే ఇది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీడమ్కి సంబంధించిన వ్యవహారంగా చాలామంది రకరకాల పద్ధతుల్లో దీన్ని వ్యాఖ్యానం చేశారు. ఈ పరదాలు లేకపోతే బురఖాలు ఈ పద్ధతిని. అంటే ఆడపిల్ల నవ్వు పెదవి దాటకూడదు, కాలు గడప దాటకూడదు అని ఓ సినిమాలో జంజాల్ గారు డైలాగ్ రాశాడు. అలా అదొక కాన్సెప్ట్ ఉంది. అంటే ఆడపిల్లల్ని ఇల్లు దాటనివ్వకూడదు, గడప దాటనివ్వకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని. మగపిల్లల్ని నువ్వు తొందరగా ఇంటికి రావాలి అంటే గనక నేను ఏమన్నా ఆడపిల్లనా తొందరగా రమ్మంటున్నారు అని అడిగేస్తున్నారు. ఈ పరిస్థితి ఇప్పటికీ నడుస్తోంది. ఇది ఎక్కడో ఏదో విలేజ్లో మారుమూల పల్లెటూరులో ఉన్న ఒక సాంప్రదాయం అని మాట్లాడుతున్నారు, కానీ అది మారుమూల సాంప్రదాయం కాదు. కాస్మోపాలిటన్నో ఇంకో పాలిటన్నో అనుకుంటున్నటువంటి హైదరాబాద్లో కూడా చాలామంది కుర్రాళ్ళు ఏంటి తొందరగా రమ్మంటావు, నేను ఏమన్నా ఆడపిల్లని అనుకున్నావా అనే మాట అనేస్తున్నారు. అంటే ఆడపిల్లలు తొందరగా రావాలని వీడు కూడా ఫిక్స్ అయినట్టే. ఇలాంటి అభిప్రాయాలు మనకి ఇక్కడ ఇళ్లలో కూడా కనిపిస్తాయి. కాబట్టి భావజాలపరమైనటువంటి దారుణాలు ఇప్పటికీ ఉన్నాయి. మన అభిప్రాయాలలోనూ, మన మాటల్లోనూ, మన చేతల్లోనూ వివక్ష ఉంది. మనం చాలా ఓపెన్గానే చాలా దారుణాలు చేసుకుంటూ వెడుతున్నాం. ఇది ప్రత్యేకంగా ఒక విలేజ్లో ఉన్నటువంటి ఒక సాంప్రదాయానికి సంబంధించి, అక్కడ ఆడపిల్లల్ని రిస్ట్రిక్ట్ చేయటానికి సంబంధించి ఒక నమ్మకంగా అది ఒక పరదా వేసుకుని ఉండాలి, బురఖా వేసుకుని ఉండాలి అనే పద్ధతి ఉంటే, ఈ పద్ధతి అంటే దానికోసం ఏదో ఒక మిత్ కూడా క్రియేట్ చేస్తారు. దాని చుట్టూ ఒక భావజాలాన్ని క్రియేట్ చేస్తారు. ఆ భావజాలం ప్రభావం కావచ్చు. ఆ ఊరి నుంచి ఎక్స్పోజ్ అయ్యి ఏదో పని మీద వేరే ప్రాంతానికి వెళ్ళటమో, లేదు వేరే ప్రాంతం మనుషులు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వీళ్ళతో అసోసియేట్ కావాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చిన ఒక అమ్మాయి వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఈ కల్చరల్ డిఫరెన్సెస్ వలన వీళ్ళు ఆ అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయి చెప్పిన విషయాలు వీళ్ళని ఆశ్చర్యపరిచే విషయాలుగా మారినప్పుడు అవి ఏమిటి అని చూసి వాటిని అర్థం చేసుకోవటము, వాటి నుంచి వీళ్ళని కాపాడే ప్రయత్నం చేయటానికి అక్కడ ఒక చిన్న ఘర్షణ జరిగే పరిస్థితి వీళ్ళకి వాళ్ళకి ఈ వాతావరణంలో సినిమా నడుస్తుంది అని అనిపించింది ఆ ట్రైలర్ చూస్తే. ఆ మేరకు అంటే ఇది చాలా ప్రోగ్రెసివ్ ఐడియాలజీ అనే అభిప్రాయంతో దర్శకుడు కథకుడు ఉండవచ్చు. కానీ ఈ అర్బన్ దీని ఐలో నుంచి అంటే నగర సంస్కృతిలో పెరిగిన కళ్ళతో దాన్ని చూసి అంచనా కట్టడం అనేది జరిగినప్పుడు అది పూర్తిగా పాక్షికం అవుతుంది. అంటే పాక్షికం అని ఎందుకు అంటున్నానంటే, అది పూర్తిగా పాక్షికం అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా పాక్షికంగానే ఉంటుంది అబ్జర్వేషన్. ఒక మాలపల్లి అనేటువంటి నవల రాశాడు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు. ఆ మాలపల్లి మీద వచ్చిన రివ్యూస్లో అది బ్రాహ్మణ మాలపల్లి అని చెప్పి అన్నారు. అంటే
ఈయన బ్రాహ్మడు, ఈయన మాలపల్లి రాశాడు, ఈయన చూసిన మాలపల్లిని రాశాడు. ఒరిజినల్గా మాలపల్లిలో బతికినోడు రాస్తే అది మాలపల్లి, ఈయన రాశాడు కాబట్టి అది బ్రాహ్మణ మాలపల్లి ఈయన దృష్టిలో నుంచి. కె విశ్వనాథ్ గారు స్వయం కృషి సినిమాలో మాదిగ పాత్రగా చూపిస్తాడు చిరంజీవి పాత్రని, విజయశాంతి ఆ క్యారెక్టర్లు అలా చూపిస్తాడు. కానీ వాళ్ళు పాడే పాటల్లో సుందరమూర్తికి చేలములు, చెలువములు ఇలాంటి పదాలన్నీ రాస్తాడు సీతారామ శాస్త్రి గారు. వాళ్ళు ఎందుకు పాడతారు ఆ పదాలు? హాయిగా జానపదాలు పాడుకుంటారు కదా ప్రపంచానికి ఇబ్బంది లేకుండా. కానీ నెలత తలుపులే అని రాస్తాడు. ఈ నెలత తలుపులే లాంటి పదాలు వాళ్ళు వాడు. అలాంటి దుర్మార్గాలు అగ్రకుల దర్శకులు, నగర దర్శకులు చాలామంది, నగర దర్శకులు రూరల్ సినిమా చేసినప్పుడు, అలాగే అగ్రకులం వాళ్ళు కింది తరగతుల వాళ్ళ జీవితాలు చెప్పడానికి సినిమాలు తీసినప్పుడు ఇలాంటి దారుణాలు జరిగిపోతాయి. మేము చాలా ప్రోగ్రెసివ్గానే చేసామని అనుకుంటారు వాళ్ళు, కానీ కాదు. వాళ్ళ జీవితం వీళ్ళకి అర్థమైన పద్ధతిలో వీళ్ళు చెప్తారు అంతే. వాళ్ళు తీసినట్టుగా ఉండదు, వాళ్ళు మాట్లాడినట్టుగా ఉండదు. మేము ఇంటర్వ్యూలు చేసి తీసామని కూడా చెప్పచ్చు ఈ సినిమా. కానీ ఎన్ని చెప్పుకున్నప్పటికీ ఇది ఒక ప్రాంతంలో అతని దృష్టికి వచ్చిన కొన్ని విషయాలని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, అంతవరకే. ఇతనికి దుర్మార్గంగా అనిపించవచ్చు. ఆ కల్చర్ ఏమిటి అనేది అక్కడి నుంచి మొదలవుతుంది. మొదలైన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది సినిమా చూశాక వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. అందుకని అర్బన్ ఐ నుంచి ఒక గ్రామంలో ఉన్నటువంటి కొన్ని సాంప్రదాయాలని విశ్లేషించే ప్రయత్నంగా పరదా సినిమాని నేను చూస్తాను. ఆ ప్రయత్నం ఏదో చేశాడు ఆయన. సినిమా చూసిన తర్వాత ఇది పాక్షికమా లేకపోతే ఆయన సమగ్రంగా చూశాడా అనేది అప్పుడు అర్థమవుతుంది. చాలా సందర్భాల్లో మూఢనమ్మకాలను కొట్టేస్తారు, కానీ దానికి వాళ్ళకేదో రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్లోకి వెళ్ళి మాట్లాడాలి. ఆ రూట్స్లోకి వెళ్లకుండా మాట్లాడటం అనేది కుదరదు. ఇది బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒక చదువుని చేయటం జరుగుతుంది. కమ్యూనిస్టులు భారతదేశంలో చేసిన పని కూడా అదే. చాలా ప్రాంతాలలో ప్రాంతీయ భాషలు, ప్రాంతీయ నాగరికతలు ఒక రకంగా పొల్యూట్ కావటంలో కమ్యూనిస్టుల పాత్ర గురించిన అధ్యయనం జరగాల్సి ఉంది, అది జరగలేదు సరిగా. వీళ్ళు ఈ అర్బన్ ఐతోనూ అలాగే ఈ కమ్యూనిస్టు ఐతోనూ చూసి కొన్ని జడ్జిమెంట్లు పాస్ చేస్తూ రాసినటువంటి సాహిత్యం ఇలాగే నడుస్తుంది. అందుకని దాని లోతులోకి వెళ్ళి సినిమా చూస్తే కానీ మనకు అర్థం కాదు. పరదా అనే టైటిల్ వెనకాల చాలా ప్రెజర్స్, అణిచివేతలు ఉన్నాయి. ఇది అణిచివేతకు సంబంధించిన వ్యవహారమా? ఓ డైలాగ్ కూడా ఏదో ఉంది దానిలో. అంటే ప్రెగ్నెన్సీ కావాలంటే పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, వీళ్ళ ఊరెళ్ళి పరదా వేసుకుంటే సరిపోతుంది కదా. ఆ డైలాగ్ వెనకాల రకరకాల అర్థాలు ధ్వనిస్తాయి. మరి డైరెక్టర్ గారు ఏ అర్థం తీసుకుని ఆ డైలాగ్ పెట్టాడు అనేది సినిమా చూస్తే తెలియాలి. ఇలాంటి క్యూరియాసిటీ కలిగించేటువంటి అంశాలు కూడా ఉన్నాయి ఆ ట్రైలర్లో. పైగా కొంత ధైర్యంతో రిలీజ్ చేస్తున్నారు వీళ్ళు. ఒకవైపు వార్ 2, తర్వాత కూలీ, ఈ 2 సినిమాలు ఆగస్టు 14వ తారీఖున థియేటర్లలోకి వస్తున్నాయి. ఇవి రిలీజ్ అయిన 1 వీక్ కాకుండానే ఈ సినిమా రిలీజ్ పెట్టారు. అంటే కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది వీళ్ళకి అనేది అర్థమవుతుంది దీన్ని బట్టి. సో ఆ కాన్ఫిడెన్స్ ఆడియన్స్లో కూడా నింపగలరా లేదా అనేది చూడాలి. అంటే మీరు అది సందేశాత్మక చిత్రమా, విప్లవాత్మక చిత్రమా అనేది వేరే గొడవ, కానీ ఆడియన్స్ని కన్విన్స్ చేసి, ఆడియన్స్ని ఎంగేజ్ చేసి, ఆడియన్స్ని ఎమోషనల్గా ఆలోచించేలాగా చేయగలిగితే ఆ సినిమా సక్సెస్ అయిపోతుంది ఆటోమేటిక్గా. దానిలో ఎన్టీఆర్ లేకపోయినా, హృతిక్ రోషన్ లేకపోయినా, నాగార్జున లేకపోయినా, రజనీకాంత్లు లేకపోయినా, ఈ సినిమాల కంటే ఎక్కువ డబ్బులు కూడా అది దానికి పెట్టిన ఖర్చు మేరకు ఆ బేరీజ్ వేస్తే అది ఎక్కువే కలెక్ట్ చేయొచ్చు. అలా ఆ సినిమాకి సక్సెస్ అయ్యేటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అనుపమ పరమేశ్వరన్ చాలా కొంచెం తనని నటిగా ప్రూవ్ చేసుకునేటువంటి క్యారెక్టర్గా ఫీల్ అయి చేస్తున్నట్టుగా కనిపించింది. డెఫినెట్గా సబ్జెక్ట్ బాగానే ఉండొచ్చు. ఏమిటి అనేది సినిమా చూస్తే కానీ మనం కంక్లూజన్కి రాలేని పరిస్థితి అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.